ప్రియతమా, రా, కదలిరా. ఈ నిరాశ నిస్పృహలు నీకెందుకోయి ప్రీతమా? నువ్వు తప్ప నాకింకెవరున్నారని, నాకెవరు కావాలని? నువ్వే, నువ్వే కావాలి నాకు. నిన్ను నాలోనే కలుపుకోవాలి. ఇదే నా జన్మ జన్మల వాంఛ. అయ్యో, అప్పుడే నన్ను మరిచిపోయావా ప్రియతమా? నీకు మనసు లేదా? నీ మనసుని, నీ ప్రేమని, నీ సర్వస్వాన్ని, నీ జీవితాన్ని నన్నప్పుడే మరిచిపోయావా? మరవడం సాధ్యమని అనుకున్నావా? నిన్ను నేను మరవనివ్వగలనా? ప్రియతమా, రా. నిశీది పొరలను చీల్చుకుని భూతాలు బేతాళుడితో సరాగాలాడే భయంకరమైన అమావాస్య రాత్రి నిపురవలా మండుతూ కోరికల కొలిమిలో మండిపోతున్న నా తృష్ణని తీర్చి నా ఉక్కు కౌగిలిలో నలిగి నలిగి మరిగిపోగా, రా ప్రియతమా, కదలిరా. నీకు యముని మహిషపు లోహగాంటారావాలు ఇంకా వినిపించలేదా? రా, నేను నా సమక్షంలో వినిపిస్తాను. కదలిరా, కదలిరా, రా. లేచాడు ప్రియతం. ఒక ఉన్మాదిలా, ఒక పిచ్చివాడిలా కదిలాడు. కలలో నడుస్తున్నవాడిలా బయలుదేరాడు. అంతకి గంట క్రితం ఈరోజు అన్నయ్య వెళ్ళడని అనుకుంటున్నాను. ఒకవేళ వాడు బయలుదేరితే వాణ్ణి ఆపడానికి మనం ప్రయత్నించాలి. అదెంత కష్టమైనా సరే, అంది శాంతి శ్రీరామ్తో. తలుపు పడతను దృఢంగా. ఈసారి తన గదిలో కాకుండా హాల్లో మేలుకుని కూర్చోదలుచుకుందామే. నౌకర్లందర్నీ సెకండ్ షోకి పంపేసింది డబ్బిచ్చి. హరిశ్చంద్రరావు, లలితమ్మ, శారదమ్మ కూడా వచ్చి కూర్చున్నారు. మీరు లోపలికి వెళ్ళి పడుకోండి, మేమున్నాం కదా, నచ్చజెప్పబోయింది శాంతి. ఆ టైంలో ప్రీతం ఎలా ఉంటాడో తెలీదు. ఆ స్థితిలో అతడిని తల్లి చూడడం శాంతికి ఇష్టం లేదు. ఆమె ఎక్కువగా బాధపడకూడదు. మేనత్త చూస్తే అసలే భయస్తురాలు. ఇక హరిశ్చంద్రరావు పాపం టీబీతో బాధపడుతున్నాడు. తమని చూసిపోవడం కోసం వచ్చిన ఆయన ఒంట్లో నలతగా తరచూ దగ్గు, జ్వరం వస్తోందని మాటల సందర్భంలో చెబితే ప్రీతం బలవంతంగా డాక్టర్కి చూపిస్తే రోగం బయటపడింది. ఆయన్ని ఊరికి పంపేస్తే సరైన ట్రీట్మెంట్ ఉండదని, ఆయన శ్రద్ధగా మెడిసిన్స్ వాడడని, వ్యవసాయం పనుల్లో తలదూరిస్తే ఆయనకి రెండో విషయం పట్టదని బాగా తెలుసుగాబట్టే ప్రీతం అతన్ని బలవంతంగా నిలిపేశాడు. విషయం తెలిసి లబో దిబోమంటూ వచ్చింది లలితమ్మ. టీబీ ఈ రోజుల్లో అంత ప్రమాదకరమైన వ్యాధి కాదని ఆమెకి వివరించి చెప్పేసరికి దేవతలు కనిపించారు ప్రీతంకి. శానిటోరియంలో చేర్చకుండా ఇంట్లోనే ఉంచి తనకి బాగా తెలిసిన డాక్టర్ చేత ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడాయనకి. ఆయన ఇలా తమ సమస్యలో కూరుకుపోయి బాధపడవలసి రావడం శాంతికి బాధగా ఉంది. నువ్వు వెళ్ళి పడుకో మావయ్య, నీకు నిద్ర తగ్గకూడదన్నారు డాక్టర్, మేమున్నాంగా. ఆమె నచ్చజెప్పాలని చూస్తే ఆయన ఒప్పుకోలేదు. మేము ఏం చేయలేకపోయినా వాణ్ణి చూసి ఎలా చెబితే వినుకుంటాడో ఆలోచిద్దామమ్మా అన్నాడు. ఆయన కంఠం జీరబోయింది. లలితమ్మకి లోపలికి వెళ్ళి పడుకోవాలనే ఉంది. ప్రీతంని ఏదో పిశాచం ఆవహించిందన్న గాఢ నమ్మకంలో ఉన్న ఆవిడికి ఇప్పుడు అతన్ని చూసే ధైర్యం లేదు. ఒక్కతే వెళ్ళి పడుకోవడానికి భయం. బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. ఆ రోజు పగలంతా శాంతి ప్రీతంని ఈ విషయాన్ని గురించి అడగాలని ప్రయత్నించి విఫలురాలైంది. అతడసలు ఆమెకి అవకాశం ఇవ్వలేదు. పెదవి విప్పి పలకలేదు. గెడ్డం పెరిగిపోయి మొహం పీసిపోయి ఎలాగో ఉన్న ప్రీతం రూపం చూసి కడుపులో దేవినట్టయింది శాంతికి. ఆమెకి దుఃఖం ముంచుకొచ్చింది. అదేమీ గమనించినట్టు కంటికి కనబడని ఏ దృశ్యాన్నో చూడాలని తపిస్తున్నవాడిలా శూన్యంలోకి చూస్తుండిపోయాడతడు. శాంతి ఆ విషయం ఎత్తబోగా ప్రీతం ఒకే ఒక మాట అన్నాడు. శాంతి, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. ఇలా అంటూ అతడు తన కళ్ళలోని నీళ్లు ఆమె కంటబడ్డం ఇష్టం లేనివాడిలా మొహం తిప్పుకున్నాడు. బావురుమని ఏడవాలనిపించింది శాంతికి. ఎలాంటి అన్నయ్య ఎలా అయిపోయాడు, ఎంత దీనంగా తయారయ్యాడు. ప్రియతం పగలు తాగుతున్నాడని కూడా ఆమెకు తెలుసు. అతడు అసహనంగా కదలడం, మాటిమాటికి టైం చూసుకోవడం గమనిస్తుంటే చీకటి పడ్డం కోసం అతడు ఎదురు చూస్తున్నాడని అర్థమైంది. చేసేది లేక వచ్చేసిందామె. మెట్ల మీద అడుగుల చప్పుడుకి ఆలోచనల్లో ఉన్న శాంతితో పాటు మిగతా నలుగురు ఉలిక్కిపడి చూశారు. వస్తున్నాడు ప్రీతం, ఏదో ట్రాన్స్లో ఉన్నవాడిలా. చప్పున లేచింది శాంతి. శ్రీరామ్ కూడా. మిగతా ముగ్గురు ఆందోళనగా భయంగా చూడసాగారు. అప్రయత్నంగా శాంతి వైపు చూశాడు శ్రీరామ్. ఆమె అతడి వైపు చూసింది. అదే క్షణంలో అప్రయత్నంగా తలు పడతడు. వస్తున్నాడు ప్రీతం, ఏదో బలీయమైన శక్తి చేత ఆకర్షింపబడుతున్నవాడిలా. అదే సమయంలో అతడికి ఆహ్వానం పలుకుతున్నట్టు వికృతంగా తీతువు కోత.
మృత్యువుని చూసినట్టే త్రుళ్ళిపడ్డారు ఐదుగురు. కెవ్వున కేకేసింది లలితమ్మ. గుండెలు జల్లుమన్నాయి నలుగురికి. శారదమ్మలో వణుకు బయలుదేరింది. శాంతి మొహం పాలిపోయింది. అదిరిపడుతోన్న గుండెలతో చూశాడు శ్రీరామ్. మళ్ళీ ఇంకొకసారి అదే వికృతమైన తీతువు అరుపు. అప్పటికి ప్రియతం హాలు మధ్యకొచ్చాడు. ఎందుకో ఒక క్షణం ఆగాడతడు. అతడి చూపులు శూన్యంలో చిక్కుపడినట్టుగా ఉన్నాయి. క్షణం సేపు మాత్రమే అందరి వైపు చూశాడు. నిలబడి అతడి వైపు భయంగా చూస్తున్న అందరి వెన్నుల్లోంచి ఒక్కసారిగా జరజరమని పాకింది చలిలాంటిది. నిజంగా ప్రీతం చూపులు ఒక మనిషి చూపుల్లా అనిపించడం లేదు. మళ్ళీ అతడు ఎవరి వైపు క్రూరంగా చూడలేదు. అసలు వాళ్ళని గమనించినట్టే పట్టించుకున్నట్టే అనిపించడం లేదు అతడి చూపులు. కదిలాడు ప్రీతం. అన్నయ్య, గొంతు పెగల్చుకుని అనబోయింది శాంతి. అదే సమయంలో తీతువు కోత. కిటికీలో నుండి దూసుకొచ్చిన మంచు కన్నా చల్లని గాలి తెర ఆమె గొంతును నొక్కేశాయి. అప్పటికి శ్రీరామ్ అడుగు ముందుకేశాడు, ప్రీతంని ఆపడానిక అన్నట్టు. చొప్పున కదిలి అతడి చెయ్యి పట్టుకుని ఆపేసింది శాంతి. ఆగి ఏంటన్నట్టు చూశాడతడు. వాణ్ణి వెళ్ళనివ్వండి, మనం ఆపలేం, వణుకుతున్న కంఠంతో అంది శాంతి. శ్రీరామ్ ఆలోచనగా ఆగిపోయాడు. అతడి చూపులకి శ్రీరామ్ జలదరించిన మాట నిజమే, కాని అందరికంటే చాలా తక్కువ భయపడింది అతడు మాత్రమే. ప్రీతం కారు స్టార్ట్ అయిన చప్పుడు వినిపించింది. ఏం జరిగిందో జరుగుతుందో బొత్తిగా అర్థం కావడం లేదు అతనికి. శాంతి వైపు చూశాడు, మిగతా వాళ్ల వైపు చూశాడు. అందరి మొహాల్లో భయాందోళనలు, దుఃఖం. ఎక్కడి నుండి ఆ తీతు వరుపు? బయట నుండి కాదు, ఇక్కడే, ఈ హాల్లో నుంచే. ఎక్కడ దాక్కుంది? తాము భ్రమపడలేదు కదా? ఇందరూ భ్రమపడే అవకాశం ఉందా? మీరెవరూ నా మాటలు నమ్మలేదు. నిజంగా వాడినేదో ఆవహించిందే. నా మాట విని ఏ భూత వైద్యుడినో పిలిపించండి, ఏడుస్తూ అంది లలితమ్మ. నిజమే అన్నయ్య, నూతిలో నుండి వచ్చినట్టుంది శారదమ్మ కంఠం. హరిశ్చంద్రరావు ఏమీ మాట్లాడకపోవడాన్ని బట్టి ఆయన సగం నమ్ముతున్నాడా అనిపించింది. అందరూ అలా దాదాపు ఒకే నిర్ణయానికి వచ్చేసరికి శాంతి బేలగా చూసింది శ్రీరామ్ వైపు. ఆ అమ్మాయి నమ్మడం లేదని అతడికి అర్థమైంది. చాలాసేపు అలాగే ఉండిపోయారంతా. సెకండ్ షో నుండి నౌకర్లు వస్తారన్న విషయం గుర్తుకొచ్చింది శాంతికి. ఇలా అందరూ ఒక్క చోట వాళ్ళ కళ్ళబడ్డం ఆమెకిష్టం లేదు. ఇక వెళ్ళి పడుకుందాం అంది శ్రీరామ్తో. అతడు లేచాడు. 4 అడుగులు వేసి ఆగి గుడ్ నైట్ అన్నాడు చిన్నగా. శాంతి చొప్పున లేచి అతడి వెంట నడిచింది. ఆమె తనతో మాట్లాడాలి అనుకుంటోందని గ్రహించాడతడు. గేటు వేద్దాం అంది శాంతి. తలుపు పడతడు. గేటు వేసి వెనుతిరిగిందాకా కూడా ఆమె ఏమీ మాట్లాడలేదు. అతడు కాసేపు ఆమె ఏమైనా చెబుతుందేమోనని ఎదురు చూశాడు. ఆమె పెదవి విప్పకపోవడంతో గుడ్ నైట్ అంటూ అవుట్ హౌస్ వైపు కదలబోయాడు. అప్పుడు అడిగింది హఠాత్తుగా, మీరు దెయ్యాల్ని భూతాల్ని నమ్ముతారా? అతడు చొప్పున ఆగిపోయి నమ్మను అన్నాడు స్థిరంగా. 1000 వోల్టుల కాంతి పాకొచ్చింది శాంతి మొహంలోకి. ఈ కష్ట సమయంలో తనకి శ్రీరామ్ ఒక తోడులా, తన కష్టాల్ని సమస్యల్ని పంచుకునేవాడిలా, ఒక ఆధారంలా కనిపించాడామెకి. అప్పుడామె అతడు ఊహించని విధంగా చటుక్కున అతని చెయ్యందుకుని థ్యాంక్ యూ శ్రీరామ్ అనేసి అంతే చొప్పున అతడి చెయ్యి వదిలేసి చకచకా నడుస్తూ వెళ్ళిపోయింది. స్థాణువైనట్టు నిలబడ్డాడు శ్రీరామ్. అతనలా ఎంతసేపు నిలబడిపోయాడో అతనికే తెలీదు. ఆ భవంతిలో లైట్లు ఆరిపోయాయి. అతడిలో చిత్రమైన అనుభూతి. అంతకు మునుపెన్నడూ ఎరుగనిది. ఆ అమ్మాయి తనని ఆప్తుడుగా భావిస్తోంది. అది తాత్కాలికమే కావచ్చు. ఈ జన్మకి తనకింకేం కావాలి? అతడు కదిలాడు అవుట్ హౌస్ వైపు. చాలాసేపటి వరకు ఆమె స్పర్శ కన్నా ఆమె అన్న ఆ మాట తీరుని మరిచిపోలేకపోయాడు శ్రీరామ్. అదే సమయంలో శాంతి అనుకుంటోంది, పర్వాలేదు, ఈ సమస్యని ఎదుర్కోవడానికే తనకి శ్రీరామ్ తోడున్నాడు. ఆరాధన తొందరగా ఢిల్లీ నుంచి వస్తే బావుణ్ణు. ఆరాధన ఢిల్లీ హోటల్ రూమ్ టెలిఫోన్ నెంబర్ తెలిసినా ఆమె మెడికల్ కాన్ఫరెన్స్ కోసం అక్కడికి వెళ్ళిందని తెలుసు కాబట్టి విషయం చెప్పి ఆమెను డిస్టర్బ్ చేయడం శాంతికి ఇష్టం లేకపోయింది. ముఖ్యంగా ఇది ఫోన్లో చెప్పేంత క్లుప్త విషయం ఏమీ కాదు. అందుకే శాంతి ఆరాధన కోసం ఎదురు చూడసాగింది. అటు శ్రీరామ్కి గాని ఇటు శాంతికి గాని తెలీదు. ప్రియతంని ఆ రాత్రి తాము బలవంతంగా ఆపగలిగి ఉంటే అతడి నాశనం ప్రారంభమై ఉండేది కాదన్న విషయం. శ్మశానం దగ్గరికి చేరుకున్నాడు ప్రియతం. ఓ కుక్క వికృతంగా మురుగుతోంది. కర్ణ కఠోరంగా ఏ చూడరాని దుష్టశక్తినో చూసినట్టు. ప్రీతం కారులో నుండి దిగాడు.
ఏదో మైకంలో కూరుకుపోతున్న వాడిలా తూలిపోతున్నాడతను. ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పటి శక్తి అతడి దగ్గర లేదు. అతడి అవయవాలు స్వాధీనం తప్పిపోతున్నాయి. మెదడు ఆలోచించగలుగుతోంది. శ్మశానంలోకి వెళ్లాలని తహతహలాడుతోంది అతడి మనసు. అందుకతడి శరీరం సహకరించడం లేదు. ఒంట్లోని రక్తాన్నంతా ఎవరో పీల్చేసినట్టు, శరీరంలోని ఎముకలు తప్ప మరేమీ లేనట్టుగా శక్తి విహీనంగా అయిపోతుంది అతడి శరీరం. ఓ గుడ్లగోబ టపటప రెక్కలు కొట్టుకుంటూ వికృతంగా అరుస్తూ అతడి నెత్తిమీద నుండి ఎగిరిపోయింది. దుర్గంధ భూయిష్టమైన ఓ రక్తపు చుక్క జారి అతడి నుదుటి మీద పడింది. అది ముక్కు మీద నుండి నెమ్మదిగా జారి అతడి పెదవుల మధ్యకి జారి చేరి విశాలమైంది. అతడు అదేమీ గ్రహించగలిగే స్థితిలో లేడు. శ్మశానంలోకి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నేలకి జారిపోవడానికి సిద్ధమవుతున్న శరీరాన్ని ఈడ్చుకుంటూ నడవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక్కో అడిగే వేస్తున్నాడు అతి ప్రయాస మీద. శ్మశానంలో శవాన్ని పీకు తింటున్న నక్క హఠాత్తుగా మోర ఎత్తి భయంకరంగా ఊళపెట్టింది. అతన్ని ఈ ప్రకృతి శక్తులేమీ భయపెట్టడం లేదు. వెన్నెముక కరిగిపోతుందేమో అన్నంత చలిలో కూడా అతడి నుదుట చెమట పట్టింది. అతడి పెదవులు తడారిపోయాయి. వాటిని తడుపుకున్నాడతను నాలుకతో. అక్కడ నిలబడున్న రక్తపు చుక్క అతడి నోట్లోకి వెళ్ళిపోయింది తృప్తిగా. అతడిలో దాని అసహ్యకరమైన రుచికి వాసనకి ఏ మార్పు రాలేదు. అతడు 5 నిమిషాల తర్వాత గాని శిథిలమైపోయిన సమాధి తాలూకా గోతి దగ్గరికి చేరుకోలేకపోయాడు. చేరుకున్న వెంటనే గోతి మీద మట్టి కుప్ప మీదకి జారిపోయాడు. ఆ విసురుకి తోపుడికి మట్టి జారి కాస్త గోతిలో పడింది. ప్రియతం పెదవులు అస్పష్టంగా శబ్దం చేస్తూ కదులుతున్నాయి. జాగ్రత్తగా ఆలకిస్తే నృష నిరోష. ఇంతలో ఆశ్చర్యకరంగా గోతిలో నుండి ఆవిరిలాంటి పొగ సన్నగా సుళ్ళు తిరుగుతూ పైకి రాసాగింది. తెల్లని పొగ. దాన్ని చూసి ప్రీతం కళ్ళు పెద్దవయ్యాయి. అంతే. నిరోష! పెద్దగా వెర్రిగా దుఃఖంగా అరిచాడతడు. కాదు, అరిచానని మాత్రమే అనుకున్నాడు. ఆ పిలుపు అతడి కంఠం దాటి బయటికి రాలేదు. అతడు స్పృహ కోల్పోయాడు. ప్రీత్! అది పిలుపు కాదు, నల్లనయ్య చేతిలో ఊపిరి పోసుకున్న మురళీరవం. ప్రీత్! అది పలకరింపు కాదు, ఎలకోయిల మేలుకొలుపు. ఆ కమ్మని పిలుపు వెనుక మృత్యు పొంచుంటే ఉండొచ్చుగాక. మెల్లగా రెప్పలు విప్పాడు ప్రీతం. ప్రియతమా! అతన్ని తనలో కలిపేసుకోవాలి అన్నంత తపన ఆ కంఠంలో. చివ్వున లేచి కూర్చున్నాడు ప్రియతం. నిరోష! పిలుపుతో పాటు దుఃఖం ముంచుకొచ్చింది అతడి కంఠంలో నుండి. అతన్ని మేలుకొల్పిన ఆమె అతడికి కనిపించలేదు. అతడు తను శ్మశానంలో లేడని గ్రహించుకున్నాడు. ఎక్కడున్నాడు తను? ఏంటి కొత్త ప్రదేశం? ఏంటి బంగారు రంగు వింత కాంతి? ఏ లోకంలో ఉన్నాడు తను? మల్లెపూల తెప్పలాంటి పడక, గది గోడలు, గోడలావి తెరల, తెరలు కూడా కాదేమో. ఇంద్రధనస్సు రంగుల్లో మెరిసిపోతూ అతడా గది అందాల్ని చూడడం లేదు. ఇదే లోకం అని ఆలోచించడం లేదు. నిరోష! నిరోష! ఎక్కడా? నిరోష! అతడి పెదవులు అస్పష్టంగా కదిలాయి. అప్పుడు అతడి ఎదురుగా మెరుపులా సాక్షాత్కరించింది దుస్తుల్లో. కాంతుల్ని వెదజల్లుతున్న గులాబీ మేని ఛాయతో, అల్లనల్లన కదులుతున్న నీలి సంద్రపు కెరటాల్లాంటి నీలాల నిడుపాటి కురులతో సమ్మోహనంగా నవ్వుతూ, కలిపేసుకునేంత తపనగా చూస్తూ, నిషా! ఆనందం, దుఃఖం, ఆవేదన, ఆక్రోశం చేతులు చాపాడు ప్రీతం. హంసగమనంతో దగ్గరకొచ్చిందామె. నిషా! నిషా! ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. హఠాత్తుగా ఆగిపోయిందామె. ప్రియతమా! మధుర మంజులంగా పిలిచింది. ఇక ఆగలేదతడు. ఆనందం, అపనమ్మకం, సంభ్రమం కలిసి అతన్ని ఉన్మత్తుణ్ణి చేయగా ఎక్కడలేని శక్తొచ్చి అతడి శరీరంలోకి జొరబడినట్టు ఒక్క ఉదుటున ప్రళయకాల ప్రభంజనంలా కదిలి ఆమెని దగ్గరికి లాక్కుని గాఢంగా కౌగిలించుకున్నాడు. అంతే. అతడు పసిబాలుళ్ళ అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళావు నిషా ఇంతకాలం? ఎందుకెళ్ళావు? ఈ అభాగ్యుణ్ణి వదిలేసి ఎందుకెళ్ళావు? నేనేం కావాలనుకున్నావు? ఎంత కఠినాత్మురాలివి? అతడి పెదవులు ఈ మాటల్ని పైకి పలకడం లేదు. ఆమె గుండెల్లో తలదాచుకున్న అతణ్ణి ఆమె మరింత బలంగా తనకి అదుముకుంటూ, ఆమె చెప్పిందో, ఆమె గుండెల చప్పుడే అతడికి సమాధానమిచ్చిందో. వచ్చాను ప్రియతమా, నీకోసం దిగొచ్చాను. నిన్ను నాలో కలుపుకోవడానికే వచ్చాను. నిన్ను వదిలిపోను. నీతోనే వెళతాను.
ప్రియతమా, నీకు యముని మహీషపు లోహగంటల చప్పుడు వినిపిస్తోందా? రాబందుల రెక్కల ఘోష తెలుస్తోందా? మృత్యు వికటాటహాసం తెలియవస్తోందా? రా, రా ప్రియతమా, నాలో కలిసి కరిగి కరిగి నీరై ఆవిరై అంతమైపోగా రా, పోదాం రా. ఆమె మాటలు అతన్ని మళ్ళీ ఏదో ట్రాన్స్లోకి తీసుకువెళుతున్నాయి. అవ్యక్తానందంతో ప్రియతం ఆమెను బలంగా పెనవేసుకుంటున్నాడు. పట్టు సడలితే మాయమైపోతుందన్నంత బలంగా, ఈ కమ్మని కల కరిగిపోతుంది అన్నంత బలంగా. అతడి నాలుకకి ఏదో రుచి తెలుస్తోంది. అదేంటో అతడికి తెలీదు. అతడిలోని ఒకనాటి ప్రేమికుడు ఒళ్ళు విరుచుకుని లేచాడు. అంతేకాదు, అతడిలోని కాముకుణ్ణి కూడా లేపిందామె కసిగా. జీవితంలో తొలిసారిగా భయంకరంగా ఉద్రిక్తుడైన అతణ్ణి చిరు మందహాసంతో చూసిందామె. ఆ మందహాసం వెనుక మృత్యు యొక్క వికటాటహాసం ఉందని ఆమెకి తెలుసు. ప్రియతమా, రా. ఒక పురుషుడు, ప్రేమికుడు, కాముకుడు, ముగ్గురి ఆవేశం కరిగి ఉప్పొంగి వరద గోదారిలా ప్రవహించసాగింది. నిషా. ప్రియతం మామూలు మనిషిలా స్పృహలోకొచ్చేసరికి తెలతెల వారుతోంది. నిషా. అతడు తమకంగా గుణుగుతూ చూశాడు. చిత్రం. శ్మశానంలోని ఆ శిథిల సమాధి దగ్గరే పడున్నాడు తను. కొద్ది క్షణాల పాటు అతడికేమీ అర్థం కాలేదు. తను కలగన్నాడా? అతడి మొహం వెలవెలబోయింది. కొద్ది క్షణాల పాటు స్థాణువయ్యాడు. తనని లాలించి అలరించి స్వర్గపుటంచులదాకా తీసుకెళ్లిన ప్రేమదేవత కలలోన కనిపించింది? నో, కాదు. నిజంగా తనేదో వింతలోకంలో నిరోషతో కలిసి ప్రేమ సామ్రాజ్యాన్ని సృష్టించాడు రాత్రి. అవును, తనని ప్రేమ సామ్రాజ్యంలోకి తీసుకెళ్ళింది నిరోష. ఇలా ఆలోచించడంతో అతడి శరీరంలో ఎక్కడలేని శక్తి వచ్చింది. శారీరకంగా తెలుస్తున్న మార్పు రాత్రి జరిగింది కల కాదని వాస్తవం అన్న నమ్మకాన్ని మరింత పెంచింది. అంతేగాని ఇదెలా సాధ్యం అన్న ఆలోచన అతడికి రాలేదు. అదే అతడి దురదృష్టం. అంతలోనే దిగులు ఆవరించింది అతన్ని. ఎందుకిలా వదిలేసింది తన ప్రేమదేవత తనని? ఆ అద్భుత లోకంలో తన చెంతని ఎందుకు ఉంచుకోలేదు? ఆలోచిస్తూ తనకి తానే సమాధానం చెప్పుకున్నాడు ప్రీతం. మళ్ళీ వస్తుంది నిరోష. ఈ శ్మశానం దగ్గరకొచ్చి తనని ఆ లోకానికి తీసుకువెళుతుంది, ప్రేమ సామ్రాజ్యంలోకి. ఈ పాడు శరీరం ఉంది కాబట్టి తను ఆమె దగ్గర శాశ్వతంగా ఉండలేకపోతున్నాడేమో. ఇదే లేకపోతే ఎంత బాగుండు. ప్రియతం హృదయపు మారుమూలల్లో ఎప్పుడో ఎక్కడో నిక్షిప్తమైపోయిన నిరోష మీద ఒకప్పటి ప్రేమ వెల్లువలా పొంగొచ్చి అతన్ని ముంచెత్తింది. అతడు తానుగా కాక తన ఉనికినే కోల్పోయి తానే ఆమైపోవడానికి తహతహలాడసాగాడు. ఆ రోజు రాత్రి కూడా అతన్ని నిరోష ప్రేమ సామ్రాజ్యంలో మదన క్రీడలతో మైమరిచేటట్టు తనని తానే మారేట్టు ఓలలాడించింది. పగలు ఆమెను గురించి కలలుగండం, ఆమె పొందు కోసం తహతహలాడ్డం, రాత్రులు ఆమెతో స్వర్గాన్ని చెవిచూడ్డం దినచరిగా కాదు, జీవితంగా మారిపోయింది అతడికి. ఒక్కో తపటడుగే వేస్తున్నాడు మృత్యువు వైపు. అతడిలోని మేధావి నిద్రపోవడం ప్రారంభించాడు. అతడిలోని చాతుర్యం, వివేకం నశించి ఒక విధమైన భయంకరమైన లాలసత్వం అతన్ని ఆవహించేసింది. పగలు కాస్తంత మామూలు మనిషిగా ఇంట్లో వాళ్ల మాటలకి సమాధానాలు చెప్పడం ప్రారంభించినా బిజినెస్ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. శాంతి ఎంత ప్రయత్నించినా అతడు దివ్య లోకాల నుండి తన కోసం ప్రతి రాత్రి వచ్చి తనని వెంట తీసుకువెళుతున్న నిరోష గురించి ఆమెకి చెప్పే ప్రయత్నం చేయలేదు. నమ్మరనో కాదో మరెందుకో అతడికి చెప్పాలనిపించలేదు. అంతే. చిత్రమైన విషయం ఏంటంటే గత ఏడాదిగా అతడి ఆలోచనల్లో, మనసులో పూర్తిగా చోటు చేసుకున్న ఆరాధన అతడికి గుర్తే రాలేదు. ఈ వారంగా ఆమె తండ్రి ఒకసారి గుర్తు చేసిందాక